హిందూపూర్లో ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు గెలుస్తారా, దీపిక గారు గెలుస్తారా? బాలకృష్ణ గారే గెలుస్తారు. అంటే బాలకృష్ణ గారే గెలుస్తారా? ఇది ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి, తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి హిందూపూర్లో డిక్లేర్ సీట్ ఇది. కంచికోట అంటే బాలయ్య బాబు గారు వాళ్ళు ఫస్ట్ అంటే వాళ్ళ పార్టీ ఉండలేదు, వేరే వాళ్ళు గెలిచినా పార్టీ ఉండలేదు. మామూలుగా హిందూపూర్లో ఎమ్మెల్యే తెలుగుదేశమే అంటే వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ మార్క్ గెలిచినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉండే కాబట్టి అప్పుడు ఆ ఏఎంలోనే ఇండ్లు లేకుండే వాళ్ళకి ఇండ్లు ఇచ్చి బిల్డింగ్ లేపల 80% అయిపోయింది. వీళ్ళు వచ్చి ఊరికే జాగాలు ఇచ్చి వాళ్ళు కట్టిస్తామని ఏం కట్టిలేదు, అది కూడా ఇచ్చేస్తున్నారు. అదన్నా క్లీన్ చేసి ఇవ్వచ్చు కదా, 80% అయిపోయింది, ఇంక 20% ఉంది. అదే వేరేతో జాగాలు ఇచ్చే బదులు అదే ఇవ్వచ్చు కదా, వీళ్ళే రెడీ చేసి వీళ్ళే ఓపెన్ చేసుకొని ఇవ్వచ్చు కదా. ఇప్పటికీ అట్లే పడింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం రావాలా, ప్రభుత్వం రావాలా, అది రెడీ చేయాలా, ఇవ్వాలా. వాళ్ళు ఇచ్చిండే మాత్రం అట్లే ఉన్నారు. నష్టమే కదా. ఇప్పుడు ఆయన 80% చేసి పెట్టినాడు బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ. వీళ్ళూరికే పాయాలు ఇచ్చిన 4 ఏళ్ళలో ఏం చేస్తున్నారు వీళ్ళు? జనాలకు డబ్బులు వేసినారు, అవి వేసినాం ఇవి వేసినాం అంటున్నారు, కానీ ఏం చేస్తున్నారు? ఆయన 80% చేసినాడు, ఈయన పూర్తి చేసి ఇవ్వచ్చు కదా, జాగాలు ఇచ్చినారు కదా, అవి పూర్తి చేసి ఇవ్వచ్చు కదా. ఇప్పటికీ పాయాల దాకానే ఉన్నారు. తిరిగి వాళ్ళకి ఇదైపోయి రాజకీయం వచ్చినప్పుడు మాత్రం ప్రజలకు వాడుకుంటా ఉన్నారు. అంటే ఈ పథకాల వల్ల ఉపయోగం లేదంటారా? ఏముంది పథకాలు, అదే డబ్బులు వేస్తా అన్నాడు, వేరే ఏమి ఇచ్చినాడు? దీనివల్ల జనాలు చంద్రబాబు నాయుడు హిందూపూర్లో ఏం కరువు అంటే నీళ్ళే కరువు. ఆ నీళ్ళు కెనాల్ నీళ్ళు తెప్పించినాడు, అది కూడా వీళ్ళు బంద్ చేస్తున్నారు. బంద్ చేస్తున్నారు. ఏడొస్తాను అవి వస్తూ ఉండలేదు. ఇట్లా ఎండాకాలంలోనే చంద్రబాబు నాయుడు ఇదే చెరువులకు నీళ్ళు ఇచ్చిందే కదప్ప, ఇదే చెరువులే నీళ్ళు ఇచ్చిందే, రిజర్వేర్ నుంచి నీళ్ళు వస్తుంటే అదే కాలువలోనే. ఆ పని ఎవరూ చేయరు, అట్లాది చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. కియో ఫ్యాక్టరీ రెడీ అయింది. ఎంతమంది ఆడపిల్లలు పోతారు, ఎంతమంది చదువుకునే వాళ్ళకి వీళ్ళు వాలంటీర్లు అంటారు. ఏమి వీళ్ళు వాలంటీర్కి ఎంత ఇస్తారు? 7,000 8,000 ఇస్తారు. వాళ్ళకి అక్కడ 10,000 ఇస్తారు. వాళ్ళకి సౌకర్యం కూడా ఉంది. అది చాలా బాగా చేస్తున్నాడు. ఆయన ఉంటే ఇంకా ఎన్నో చేస్తూ ఉండే. హిందూపూర్ డిస్టిక్ అయ్యే మూమెంట్ ఉంటా ఉండే, మెడికల్ కాలేజీ అవుతూ ఉండే, అంతా బాగుంటా ఉండే. ఇంకోటి, ఏ ప్రభుత్వం అన్నా ప్రజలు బాగుండాల, ప్రజలకి మంచి చేయాల. నువ్వు డబ్బులు వేయాలనేది కాదు, ధరలన్నీ తగ్గి అన్నీ సమానంగా ఉండాల. నువ్వు డబ్బులేమని వాళ్ళు ఏమన్నా అడుగుతారా? ఏమన్నా డబ్బులే అని, అది నీ అందుకు నువ్వు ఊరికే వేసి ఇచ్చేస్తున్నావు, వేరే పనులు ఏమీ లేవు. అంటే పథకాలు ఇస్తున్నారు కానీ కరెంటు బిల్లులు కానీ ఖర్చులు అన్నీ ఎక్కువ అన్నీ పెరిగిపోయినవి. నిజమే అంటారా? నిజమే. అదే ఇవిడ నువ్వు ఆయన 10,000 ఇచ్చి 1,000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు వసూలు చేసినాడు. 1,000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు వసూలు చేసినాడు. ఇప్పుడు కరెంటు బిల్లులు ఇష్టారం కొద్దిపోయినా. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 450 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉండే, 200 రూపాయలు 150 200 రూపాయలు వాళ్ళకి అకౌంట్లో బ్యాంకులో పడుతూ ఉండే. చంద్రబాబు వీళ్ళు ఒకేతూరు 1000 చిల్లర చేసేసినారు గ్యాస్. పెట్రోల్ ధర ఎంత పెరిగిపోయింది. ఏ నాయకుడైనా కానీ ప్రజలకు మంచి చేసేవాడు వాళ్ళ నాయకుడు. మాకు తెలిసినట్ల బాలకృష్ణ గారు బాగా చేస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు అమ్మఒడి కానీ పింఛన్లు కానీ ఇస్తున్నాను అంటున్నారు కదా, అదే కొంతమందికి ఇస్తున్నారు. అదే వాలంటీర్లు కరెక్ట్గానే చేస్తున్నారు. వాళ్ళకి మేము చెప్పాలా, ప్రజలు చెప్పాలి వాళ్ళకి, వాలంటీర్ల గురించి కదా. వాలంటీర్లకి మేము చెప్తే వాళ్ళు ఇది చేస్తారు అట్లా. అయితే ఇంతకుముందు చంద్రబాబు గారు పరిపాలన కూడా చూశారు కదా, అప్పుడు ఎలా ఉండేది? అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంటే మేలు, చిన్న పడిన వాళ్ళకి వాళ్ళే మేలు. చంద్రబాబు గవర్నమెంటే మేలు. అంటే ఏమంటున్నారు అంటే, ఇప్పుడు నేను నా పథకాలతోనే శ్రీలంక అయితే చంద్రబాబు గారు ఇంకా అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు కదా, దానివల్ల రాష్ట్రం చంద్రబాబు నాయుడు ఇస్తాడు అంటే వీళ్ళు లేకుండే వాళ్ళకి ఇస్తాము, అందరికీ ఇస్తామని చెప్పిండేది. లేకుండే వాళ్ళకి ఇస్తాము అని చంద్రబాబు నాయుడు చెప్పిండేది వాళ్ళు. అంటే కొందరు దీపిక గారు అయితే లోకల్ ఉంటారు, బాలకృష్ణ గారు అయితే హైదరాబాద్ ఉంటారు. మా సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బంది. హైదరాబాద్ కాదు, బాలకృష్ణ గారు యాడున్నా కూడా
లాక్డౌన్లో కదా లాక్డౌన్లో గవర్నమెంట్ హాస్పిటల్కి ఆయన సొంత డబ్బుతో ఇచ్చేసినారు. యాడున్నా చేయొచ్చు. ఆయన హైదరాబాద్లో ఉండేదే కాదు, ఆయన యాడున్నా ఇచ్చేస్తాడు. యాడున్నా చేస్తాడు. మాట్లాడతారు ఆయన ఓట్లు ఓనర్ ఆయన ఆయన చేసేవానికి యాడుంటే చేస్తారు. అంటే కొందరు సోషల్ మీడియాలో ఏంటంటే ఓ కొత్త వీడియో పెట్టుకొని బాలకృష్ణ దగ్గర పోతే కొడతాడు అనేది ఉంది కదా, అది ఎంతవరకు కొడతారు అంటే ఆయన ఒక సినీ యాక్టర్, ఆయన ఒక ఇది, ఆయన పబ్లిక్ ఇది కాదు. జనాలు మింది పడితే ఎవరన్నా ఇది చేస్తారు. జనాలు ముందు పడితే ఎవరైనా దూరం నుంచి మాట్లాడితే ఏమన్నా పిలిచి కొడతాడా ఏమన్నా? ఇప్పుడు మేము పోతాము, మేము పోయి మా రకంగా ఆయనకి దూరం ఉంటాము, ఆయనే పిలుస్తారు. బాలకృష్ణ గారే పిలుస్తారు దగ్గరికి. అందరూ కలిసి అందరితో ఫోటో తీసుకొని అందరితో దీనిగా బాగుంటారు. అంటే కావాలనే ఈ కొడతారు అనేది విరోధులు. సినిమాలో ఇదేమన్నా కొట్టేదానికి ఏమన్నా ఇది అది కావాలనే చెప్పేది. ఇప్పుడు మా అందరికీ కొట్టవచ్చు కదా. ఆయన మిందు పడేది, ఆయన భుజం మీద ఇప్పుడు నువ్వు ఫోటో తీసుకుంటావు, భుజం మీద చేస్తారా? నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, నీకు ఎట్లంటే అట్లా మాట్లాడేకవుతుందా? ఒక రీజన్ ఫుల్ ఉండాలి. ఆయన మాకు తెలిసినంత వరకు ఏమే దూరంగా నిలుపుకోడుకుంటే ఆయన ఇట్లు కూర్చోంటాడు, అట్లుంటే కానీ నాతో మాట్లాడేకొచ్చినారు అని మాట్లాడే వాళ్ళు అయిపోయినాక పిలుస్తారు. పిలిచి పక్కలో నిలబెట్టుకొని మాట్లాడతారు. అది కొడతా జనంలో మిందు పడితే అది గలాట చేస్తారు. పోలవరం అదే చంద్రబాబు నాయుడు హయాంలోనే కదా చేసిండేది. వీళ్ళు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఎంత చేస్తున్నారు? వీళ్ళు ఏమన్నా చేస్తున్నారా పోలవరం గురించి? వీళ్ళు పూర్తి చేయొచ్చు కదా. వీళ్ళు 5 ఏళ్ళలో ఏం చేసినారు? 5 ఏళ్ళలో ఏం చేస్తారు వీళ్ళు? మేము అది చేస్తాం, ఇది చేస్తాం. అదే రాజకీయం వచ్చిన వాళ్ళు మాత్రం జనాలు కనపడతారు వాళ్ళు. అంటే జగన్ గారు ఏమంటున్నారు అంటే ప్రతి ఇంటికి అభివృద్ధి జరిగింటేనే, పథకాలు అందింటేనే నాకు ఓటేయండి అని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అదే వాలంటీర్లు ఉన్నారే, ఈ వాలంటీర్లు మీకు అవి రావు ఇవి రావు ఆయనకి ఇచ్చేయకుండా అంటే అదే బెదిరింపు అంటారే, ఆ టైప్లో ఇచ్చేసుకుంటారు. అలా ఉందంటారా? అంతే మళ్ళీ అదే ఉండేది. ఇలా దానికి ఆ వాలంటీర్లతో కూడా పీకే వెళ్ళాలని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. వాలంటీర్లతో సహా ఎవరికి ఏమి వాళ్ళు దీన్ని బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి ఒక్కరికి నిరుద్యోగి ఉండకూడదని చంద్రబాబు నాయుడు అదే చెప్తారు. లోకేష్ చంద్రబాబు నాయుడు అదే చెప్తారు. యువతకైతే జాబ్స్ లేవంటారా? యువతకి పిల్లలకి అయితే జాబ్లు లేవంటారా? పిల్లలందరికీ అదే చదువుకుంటారు కదా. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఇట్లా కియా ఫ్యాక్టరీలో ఇంటర్ 10th డిగ్రీ చేస్తే వాళ్ళు స్తోమత కొద్దీ ఉద్యోగాలు ఇస్తారు. ఎవరు నిరుద్యోగి వండుకున్నట్ల వాళ్ళ స్తోమత కొద్దీ ఉద్యోగం ఇస్తాము అని చెప్తా ఉండదు. ఎమ్మెల్యేగా అయితే ఇక్కడ బాలకృష్ణ సీఎంగా చంద్రబాబు నాయుడే రావాలా. ప్రజలందరూ విరోధిగా రివర్స్ ఉన్నారు కదా. ప్రజలందరూ రివర్స్గా, ప్రజలంతా అదే కదా జరుగుతూ ఉండేది. పోలవరంలో కానీ ఎక్కడ కానీ ప్రజలంతా రివర్స్గానే ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు కదా, ఆడపడుచులకి ఇచ్చేస్తామంటే తల్లి చెల్లికి చెల్లికుండే ఆడపడుచులకి ఏం చేస్తావు నువ్వు అని వాళ్ళే చెప్తున్నారు కదా.